అయితే దావీదు రాజు రాజు అవ్వకముందే, రాజుగా సింహాసనం ఎక్కక ముందే, అతడు బాలుడిగా ఉన్నప్పుడే అతడు దావీదుకి దేవుడు రాజ్యం ఇచ్చిన కాడి నుంచి దేవునితో అతడు సంబంధం కలిగి లేడు. కానీ అతడు రాజ్యము లేకముందే, అధికారం రాకముందే, మహిమ అతనికి దొరకకముందే, ఘనత అతనికి ఎదురవ్వకముందే, తనని ఎవరు చూడకముందే, తనని ఎవరు పట్టించుకోకముందే, దావీదు అనేవాడు ఎవరికి తెలియకముందే అతడు ఎవరితో సరైన సంబంధం కలిగి ఉన్నాడంటే దేవాది దేవునితో అతడు సంబంధం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునితో సరైన క్వాలిటీ, ఆ సంబంధాన్ని కలిగి ఉండడం ద్వారా మిగతావన్నీ కూడా దావీదు జీవితంలోకి వచ్చాయి. ఇప్పుడు మీరు చూడండి, రాజుగా ఉండి ఆ మాట చెప్పట్ల, నేను ఎల్లప్పుడూ దేవుణ్ణే స్తుతిస్తానన్నట్టుగా చెప్పట్ల. అతడు ఏమీ లేనప్పటి నుండి, అతడంటే ఎవరికి తెలియనప్పటి నుండి అతడు దేవుణ్ణి స్తుతించి ఆరాధించే వ్యక్తిగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలా ఉన్నాడు కనుకనే దేవుని దృష్టిలో దావీదు పడ్డాడు. అలా ఉన్నాడు కనుకనే దేవుని హృదయాన్ని దావీదు తాకగలిగాడు. అలా ఉన్నాడు కనుకనే దేవుడు రాజుగా ఎంపిక చేయాలని యోచించినప్పుడు దేవుడు ఎవరిని ఎంపిక చేశారంటే దావీదుని దేవుడు ఎంపిక చేశారు. ఇక్కడ